పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తపట్నం గ్రామంలోని సాయిబాబా షిరిడి సాయిబాబా టెంపుల్కి వచ్చానండి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా బాబాని దర్శించుకుందామని వచ్చాను. ఒకసారి చూడండి, బాబా గారి దత్తస్తూపం అండి. ఇది 108 అడుగుల ఎత్తుతో కట్టారండి. ఇది స్టేట్లోనే ప్రథమ స్థానంలో ఉంటుందండి. ఇక్కడ వచ్చేసేటప్పటికి ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంటుందండి భక్తులకి. కార్తీక మాసం సమయంలో చూడండి, ఇది బాబా గారి గుడి పక్కనండి. ఇది పక్కవైపు, ఎదురు కాకుండా పక్కవైపున టెంట్లో వేసి ఉంచారండి. బాగా కోలాహలంగా గురు పౌర్ణమి వేడుకలు కోలాహలంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఒకసారి మనం ఇక దేవాలయం లోపలికి వచ్చామండి. లోపల భక్తుల భజన కార్యక్రమం జరుగుతుందండి. భజనా బృందం చేత చూడండి ఎంత బంగారపు తొడుగులతో ఎట్లా అలంకరించారో. బాబా గారు బాగా మంచి పెళ్లి కొడుకు అవతారంలో ఉన్నారండి, పూలతో అలంకరించి. గురు పౌర్ణమి వేడుకలు భారతదేశంలో ప్రతి బాబా దేవాలయాలు కలకలలాడుతూ ఉంటాయండి గురు పౌర్ణమి రోజున. మీకు పూర్తి వీడియో బాబా గారిది కొన్ని రోజుల్లో అసలు మొత్తం తీసి పెడతాను. ఈరోజు బాబా గారిని వరకే తీశాను. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోసారి పూర్తి వీడియో అసలు బాబా గారి అన్న ప్రసాద కేంద్రము, దత్తస్తూపము, దత్తావతారాలు, ఆ పక్కన ఉన్న దాని పక్కన ఉన్న దేవాలయాలు, అనుసంధ దేవాలయాలు అన్నిటిని చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ఈరోజు జనం ఫ్లోటింగ్ ఉండటం వల్ల బాబా గారిని కొద్ది వరకే తీశాను. ఒక 6 నిమిషాల వీడియో వరకే తీశాను. చూడండి, దేవాలయం లోపల బాబా గారి నిజ స్వరూపాన్ని ఎట్లుందో, నిజదర్శి రూపాన్ని మనకి ఎలా ఉందో చూడండి. బాబా గారి విగ్రహం పల్నాడు జిల్లాకే ప్రథమంగా ఉంటుందండి దేవాలయం. బాగా ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులందరూ వస్తుంటారు బాబాని తిలకించడానికి. కన్నులారా మీరు కూడా దర్శించుకోండి బాబా గారిని. మీకు షిరిడి వెళ్ళినంత పుణ్యంగా కలుగుతుంది బాబా గారిని దర్శించుకోవడం వల్ల. బాబా గారు చూడండి, పాన్పు మీద పనుకున్నట్టుగా ఉన్న విగ్రహం ఎలా పెట్టారు వాళ్ళు గుడి లోపల. బాబా గారి పల్లకి ఇక్కడ బాగా జరుగుతుందండి ప్రతి గురువారం. గురు పౌర్ణమి రోజు అయితే అసలు చెప్పే పని లేదు. షిరిడీలో ఎలా జరిగిద్దో అలా జరుగుతుంది. దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఒకసారి చూడొచ్చండి, దేవాలయాన్ని సందర్శించవచ్చు, ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈరోజైతే నాకు ఒక పండగ వాతావరణం కనిపించిందండి అక్కడ దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు బాబా గారిని. కనులారా వీక్షించండి బాబా గారిని. మన జన్మ ధరిస్తుంది. ఇది బాబా గారి వల్ల నాకు పాస్పోర్ట్ వచ్చిందండి. మరి ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో తెలీదు, బాబా గారి పాదాలకు తాకించి ఇచ్చారు. ఇది బాబా గారి దేవాలయం వెనక వైపునండి. ఇది పూర్తిగా పక్కన దత్తస్తూపం అండి. అది దాన్ని పూర్తిగా మీకు వీడియోని కొద్ది రోజుల్లో పెడతాను. ఇది వెనక వైపున బాబా గారిది, దానికి సంబంధించిన ఆలయం ఉంది. భక్తులందరూ చూడండి ఎలా దర్శించుకుంటున్నారో. ఇది జనం వెనక వైపు చూడండి ఎట్లా ఉన్నారో. ఇది వచ్చేసేపటికి బాబా గారి గుడి ముందూరు వైపు అండి. కీ లైన్ పెట్టారు, ఆ కీ లైన్లో నేను కూడా ఉన్నాను. ఇది ఎదురు వైపు, ఈ క్యూ లైన్లో గుండా బాబా గారి రూపాన్ని మనం దర్శించుకుంటున్నాము. గురు పౌర్ణమి రోజు అయితే మరీ విపరీతంగా ఉంటారండి అక్కడ జనం, భక్తులు. ఎంతో ఆనందంగా ఉందండి. ఇది చూడండి, ఇక్కడ బాబా గారి కోలాటం బ్యాచ్ కూడా దేవాలయం తరపున ఉన్నది. ఆ పక్కనే గుడి పక్కన స్టేజీ వేశారండి. వేసి దాని మీద చిన్నపిల్లలు కోలాటం ఆడుతున్నారు. ఇక్కడ కోలాటం చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు గ్రూపులు, బ్యాచ్లుగా ఉన్నాయండి. మన పాశ్చాత్య నాగరికతను బయటకు తెస్తున్నారండి ఈ కోలాటం అనే దాన్ని. ఇదివరకు రోజుల్లో ఇది మనకి ప్రాచీన కళగా ఉండేది. కానీ మళ్ళీ ఈ మధ్యకాలంలో ప్రతి దేవాలయానికి
ఒక గ్రూపుగా తయారు చేసి గ్రూపులుగా కోలాటం అనేది మళ్ళీ మనకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు తరానికి చూపిస్తున్నారు కోలాటం అంటే ఇలా ఉంటుంది అని. ప్రతి దేవాలయానికి ఉంటుందండి కోలాటం అనేది, ఒక బ్యాచ్ని పెడుతున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి బాబా దేవాలయంలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కోలాటం ఆడుతుంటారు కలిసి. చూడముచ్చటగా ఉంటుందండి. నాకైతే అసలు జన్మ ధరించిపోయిందండి. అంత ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత. మనసు ప్రశాంతంగా ఉందండి. మీరు కూడా దగ్గరలో ఉన్నోళ్ళైతే ఒకసారి దర్శించవచ్చు దేవాలయాన్ని. ఇక్కడ వచ్చేసేటప్పటికి ప్రతి గురువారం అన్నదానం జరుగుతుందండి భక్తులకి. ఇక్కడ బాబా గారి గోశాల ఉంది, దత్తస్తూపం, దత్త మందిరం ఉంది. బాగా బాగా డెవలప్మెంట్తో ఉంటుందండి ఇక్కడ దేవాలయం. ఒక్కసారి చూసి తరించవచ్చు ఎవరైనా. ఒకసారి మీరు చూడవచ్చు వచ్చి. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి భక్తులు బాబా గారిని దర్శించుకోవడానికి. ఇది చిన్న షిరిడి అండి.